పనిష్మెంట్ ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను 2 ఏళ్లుగా సీరియల్ కింద సాగతీస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. జడ్జిలు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని పోలీసులు కోర్టులో చెప్పారని, తన భర్త ఫోన్ ట్యాప్ చేశారని కవిత అన్నారని గుర్తు చేశారు. ఈ కేసుపై కఠినంగా వ్యవహరించాలన్నారు కిషన్ రెడ్డి. ప్రభుత్వంలో మంత్రులు, కేసీఆర్ కుటుంబంలో సభ్యులు వాటాల కోసం కొట్టుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని వ్యాఖ్యానించారు. జడ్జిల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని హైకోర్టులో అఫిడవిట్ వేశారు. ఇంకా ఎంత రోజులు దర్యాప్తు చేస్తారు? మీరే వేశారు. హైకోర్టు జడ్జిల ఫోన్ ట్యాప్ జరిగిందని చెప్పి పోలీసులే లిఖితపూర్వకంగా రాష్ట్ర హైకోర్టులో ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో వేయడం జరిగింది. కాబట్టి ఇది చాలా తీవ్రమైన నేరారోపణ ఉన్నటువంటి కేసు. ఇది కేసీఆర్ కేటీఆర్ కాదు, ఎవరు చేసినప్పుడు కూడా ఇది ప్రభుత్వం ద్వారా జరిగింది, ప్రభుత్వ హయాంలో జరిగింది. ఇందులో పారిశ్రామికవేత్తల ఫోన్లు, రాజకీయ పార్టీల ఫోన్లు, కుటుంబ సభ్యుల ఫోన్లు, హైకోర్టు జడ్జిల ఫోన్లు, పోలీసు అధికారుల ఫోన్లు, మంత్రుల ఫోన్లు, సినిమా ప్రముఖుల ఫోన్లు, సినిమా నటుల ఫోన్లు అన్ని ట్యాప్ చేశారని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లిఖితపూర్వకంగా హైకోర్టులో దీనికి అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా తీవ్రమైనటువంటి నేరారోపణ కూడినటువంటి కేసు. దీన్ని కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందనే విషయం మేము గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా మళ్ళీ పునరుద్ఘాటిస్తాం. ఈ రాష్ట్రంలో 2 పార్టీలు కూడా, అది కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే టీఆర్ఎస్ పార్టీ కానీ, 2 పార్టీలు కూడా అవినీతికి కొమ్ము కాస్తూ ఈరోజు పూర్తిగా పరిపాలన గతంలో కేసీఆర్ కానీ ఈరోజు రేవంత్ రెడ్డి కానీ ఏదైతే పూర్తిగా ప్రజా వ్యతిరేక పాలన గతంలో కొనసాగించారు, ఇప్పుడు కూడా వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఈ 2 పార్టీలు పూర్తిగా తెలంగాణ ప్రజల దృష్టిలో ఈరోజు విశ్వాసం కోల్పోయినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. ఈ 2 పార్టీలకు కూడా రానున్న రోజుల్లో తెలంగాణలో పుట్టగతులు ఉండవు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు